ఆచార్య రవ శ్రీహరి వేదికకు ఆహ్వానం. ఈ సభాంగణంలో కూర్చున్నటువంటి మీ అందరికీ నా అభివాదం. వేదిక మీద ఆసీనులైనటువంటి ఈ బుక్ ఫెయిర్ అధ్యక్షులు మిత్రులు జూలూరి గౌరీశంకర్ గారికి, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉన్నటువంటి ఆచార్య పిల్లలమర్రి రాములు గారికి, అట్లే దార్ల వెంకటేశ్వర్లు గారికి, ఆచార్య రవ శ్రీహరి గారి మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసినటువంటి యాదగిరి గారికి, సభాంగణంలో కూర్చున్నటువంటి ఆచార్య సూర్య ధనంజయ గారికి మీ అందరికీ నమస్కారం. శ్రీహరి గారితో నాకున్న అనుబంధం గురు శిష్యానుబంధం. ఆయన ఎప్పుడూ అంటుండేవాడు, నువ్వు నన్ను వెంటాడుతూ వస్తున్నావు అని. అంటే ఎవడు గట్టి శిష్యుడు అవుతాడంటే గురువును వెంటాడేవాడే మంచి శిష్యుడు అవుతాడని మనం చేస్తున్నాను మీకు. నేను జంతువుల్ని, మృగాలని ఎవరు వేటాడుతారు, ఎవరు వెంటాడుతారు? వేటగాడు వెంటాడుతాడు, వాడు వేటాడుతాడు, వెంటాడుతాడు. అయితే శ్రీహరి గారిని నేను కూడా, గౌరీశంకర్ గారు, నేను కూడా వెంటాడినటువంటి వాడిని. అయితే ఆయన నన్ను వెంటాడుతాడు అంటే నేను మాట అన్నాను శిష్యునిగా, నేను మిమ్మల్ని వెంటాడడం లేదు, మీ వెంట ఆడుతూ వస్తున్నాను అన్నాను. మిమ్మల్ని వెంటాడుతూ రావడం లేదు, మీ వెంట ఆడుతూ వస్తున్నాను అన్నాను. ఎందుకంటే 1971లో ఆయన డిపోయల్లో మాకు గురువు, ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఆయనే రచించినటువంటి లఘు సిద్ధాంత కౌముది ఆయన మాకు పాఠంగా బోధించేవాడు. అప్పుడు అది ప్రాచ్య కళాశాల ఆంధ్ర సారస్వత పరిషత్తు. నాకు అర్థమైపోయింది, ఆచార్య రవ శ్రీహరి గారి యొక్క వారికి ప్రైవేట్ జీవితం లేదు, కానీ వారి అధ్యయనం అంతా, వారి చదువంతా ప్రైవేటుగానే జరిగింది. వారు ఎంట్రన్స్ నుంచి BOL, తర్వాత MA సంస్కృతం, PhD ఇవన్నీ కూడా క్లాసుకు వచ్చి చదివినటువంటి వారు కాదు. కానీ క్లాసుకు రాకపోయినా ఆయన క్లాసికల్ విద్వాంసుడని మనవి చేస్తున్నాను నేను. ఆయన క్లాసిక్స్లో చాలా ఆరితేరినటువంటి వాడు. ఎక్కడి ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదలు నిజానికి వివేకవర్ధని హై స్కూల్, ఎక్కడి వివేకవర్ధని హై స్కూల్, ఎక్కడి ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఎక్కడి ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఎక్కడి హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ఒక్కొక్క మెట్టు ఆయన అధిరోహించాడు తన యొక్క పాండిత్యం చేత, తన ప్రభ చేత. ఏదో ఉదయం సూర్యుడు తూర్పున అలాగే ఉండడు, ఉదయించి క్రమక్రమంగా ఆయన సాయంత్రం దాకా ఆయన ప్రయాణం చేస్తాడు. కానీ సాయంత్రం అస్తమిస్తున్నాడు సూర్యుడు అనుకుంటాం, కానీ పండితుడు అనేవానికి అస్తమయం ఉండదు. సూర్యునికి అస్తమయం ఉంటుందేమో కానీ పండితునికి అస్తమయం ఉండదు. ఆయన గొప్ప మార్గదర్శకుడు. ఎట్లా అంటే, నేను డిపోయలు, BOL, MOL ఈ ప్రాచ్య విద్యలో పడిపోయాను నేను. ఆయన ఓ మాట అన్నాడు, ఈనాటి వాళ్లకు BSc, BCom చదువుకున్న వాళ్ళు MA చేసి విశ్వవిద్యాలయాల్లో సీట్లన్నీ కొట్టేస్తున్నారు, పదవులన్నీ కొట్టేస్తున్నారు, ఉద్యోగాలన్నీ కొట్టేస్తున్నారు, కానీ ఓరియంటల్ వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి చెన్నప్ప, నువ్వు MA ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు MA చెయ్యాలి రెగ్యులర్గా అన్నాడు ఆయన. అన్న తర్వాత సరే అని అందులో చేరిన తర్వాత ఇంకో మాట చెప్పాడు ఆయన నాకు, నాయనా మనం చేనేత కుటుంబం నుంచి వచ్చాం, పేదవాళ్ళం, పేద కుటుంబాల నుంచి వచ్చాం, మనం ఎవడు పట్టి పైకి లాగడు, కిందికి తోసేసే వాళ్ళే ఉంటారు ఈ సంఘంలో, ఈ సమాజంలో.
కాబట్టి మనం నిలదొక్కుకోవాలంటే, పైకి రావాలంటే మనం అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనే ఒక మాట సూచన చేశాడు ఆయన. ఆయన మాట నా మనసులో గాఢంగా నాటడం వల్ల అది గొప్ప సందేశం, అది ముళ్ళు కాదు. ఎవరైనా తిడితే ఆ మాట పరుషవాక్ అయితే మనస్సులో అది నాటుకుంటుంది. ఆయన ఇచ్చిన సందేశం చాలా గొప్పది. అందుకే ఆయన ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన చేసిన సూచన ఏమిటి అంటే, ఈ వెనకబడినటువంటి కులాలకు చెందిన వాళ్ళు పైకి రావాలి అంటే వాళ్ళు చదువులో అందరికంటే మెరుగా ఉండాలి అని గొప్ప సూచన చేశాడు ఆయన. ఆయన చేనేత కుటుంబానికి చెందినవాడు కాబట్టి ఆయన సూచన ఏంటో మరి ఆ మార్గంలో నేను నడిచాను. కాబట్టి 1980లో నేను గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాను. ఎంఏలో గోల్డ్ మెడల్ సంపాదించుకోవడం వల్ల నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా ఆచార్య పదవి వచ్చింది. మా రాములు గారు ఆయన యొక్క సాహిత్యం గురించి, జీవితం గురించి చెప్పినారు. ఆయన చాలా బాధ అనుభవించాడు. ఆయన చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వల్ల, మేనమామల ఇంట్లో పెరగడం వల్ల ఆయన యాదగిరి గుట్టలో ఆ ప్రసాదం తిని ఆయన తరించినటువంటి వాడు. తీర్థప్రసాదం అంటే మీరేమనుకుంటారంటే, తీర్థం అంటే నీళ్లు, ప్రసాదం అంటే వాళ్ళు పెట్టే ఏదో చేతిలో పెట్టే ప్రసాదం అనుకుంటారు. కానీ వైదికంగా ఆలోచిస్తే ప్రసాదం అంటే జ్ఞానం, తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. ఏ జ్ఞానము నిన్ను తరింపజేస్తుందో అదే ఆ స్థలం ఏదైతే ఉన్నదో అదే తీర్థస్థలం అన్నమాట. కాబట్టి యాదగిరి గుట్టలో ఆయన మంచి జ్ఞానాన్ని పొందాడు. తర్వాత సీతారాం బాంక్ వచ్చాడు. అక్కడ అందరూ బ్రాహ్మణులే నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే కుల వివక్షకు తావులేని సమాజంలో మనం లేవు. కాబట్టి కులం గురించి చెప్పుకోవలసిన అవసరం ఉన్నది. ఆయన చదువుకుంటున్న సీతారాం బాబులు అందరూ బ్రాహ్మణులే. ఏమండి, లోపల కూర్చున్న వాళ్ళు బ్రాహ్మణులు. కానీ ఆయనను మాత్రం ఆయన బయట గనుమ అంటాం చూడండి, గనుమ అంటాం తెలంగాణలో, గనుమ అంటాం. గనుమ దగ్గర ఆ ద్వారం దగ్గర కూర్చుండబెట్టేవాళ్ళు. ఇంత ఇబ్బంది చూడండి. అక్కడే ఉండి చదువుకున్నాడు. కానీ అందరికంటే ఫస్ట్ వచ్చాడు. చాలా గొప్ప విద్యార్థిగా ఆయన మెలగాడు. ఆయన ఉద్యోగంలో చేరిన తర్వాత పిహెచ్డీ చేశాడు, లెక్చర్లు. మేమేమో పిహెచ్డీలు చేసి ఉద్యోగాలకు వచ్చాం. మార్గం కంటే మార్గదర్శకుడు గొప్ప అంటాం చూడండి. ఆయన నిజంగా గొప్ప మార్గదర్శకుడు. ఆయన భాస్కర్ రామాయణ మీద ఒక అద్భుతమైనటువంటి థీసిస్ రాశాడు. ఆయనకు నల్గొండ అంటే చాలా ప్రేమ. ఆ జిల్లాలో పుట్టాడు కనుక నల్గొండ జిల్లా మాండలిక పదకోశం తయారు చేశాడు. నల్గొండ జిల్లా ప్రజల భాష ఆయనను పట్టుకున్నాడు. నాకు అనిపిస్తుంది కవిత్రయంలో తిక్కన ఆయన కవి బ్రహ్మ, శబ్ద బ్రహ్మ. ఆయన శబ్దం మీద మంచి అధికారం ఉంది. అట్లాగే శ్రీహరి గారికి శబ్దం మీద గొప్ప అధికారం ఉన్నది. వ్యాకరణం ఆయనకు ప్రాణం. ఒకసారి ఎస్వి రామారావు గారు తర్వాత శ్రీహరి గారు ఇద్దరు కలిసి వస్తున్నారట సారస్వత పరిషత్తులో. వస్తుంటే నారాయణ రెడ్డి గారు వాళ్ళిద్దరిని చూశాడట. నారాయణ రెడ్డి గారు తెలుసు కదా ఆయన ఎట్లా చమత్కరిస్తాడో. అరే బాగుంది, ఒక కరణం ఒక వ్యాకరణం రెండు కలిసి వస్తున్నాయి అన్నాడట. ఇట్లా జోకులు ఇస్తుండేవాళ్ళు. ఇంకో విషయం చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. నేను 55 గ్రంథాలు రాశాను. ఒక్క పుస్తకానికి కూడా రవ్వ శ్రీహరి గారు దానికి ముందు మాట కానీ, ప్రిఫేస్ కానీ, పీఠిక కానీ రాయలేదు. నేను అడిగాను చాలాసార్లు, మనం రాసుకుంటే ఎవరైనా అనుకుంటారయ్యా అన్నాడు ఆయన. అరే రాసుకునేవాళ్ళు, పూసుకునేవాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఆ కులం వాడు ఆ కులం వాళ్ళకి ఉద్యోగం ఇస్తాడు, పదవి ఇస్తాడు, పైకి లాగుతాడు. ఇంకో విషయం చెప్తాను. ఆయన నేను చాలాసార్లు 100 సార్లు చెప్పాలి నిజం ఇక్కడ శ్రీహరి గారి వేదిక మీద కాబట్టి. చాలాసార్లు వేదిక మీద ఎక్కేవాళ్ళం. ఆయన అనేవాడు, ఎప్పుడైనా పిలిచేటప్పుడు వేదిక మీదకి ఆహ్వానించినప్పుడు నేను తెలుసో తెలియక ఆయన పక్కన కూర్చుంటే, చిన్నప్ప ఇద్దరు పద్మశాలీలు కూర్చుంటే ఇతరులు ఓర్వరు, కాబట్టి దయచేసి నువ్వు పక్కకు జరిగిన వాడు అంటే ఆయన అధర్మం విషయంలోనే పిరికివాడు, ధర్మం విషయంలో పిరికివాడు కాదు, ఎవరిని కోపించేవాడు కాదు. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు. పెద్దగా ఒక ప్రొఫెసర్ అయి కూడా ఇబ్బందులో పాలైనటువంటి ఘటనలు నాకు
తెలుసు బాగా. ఆయనను ప్రేమించిన వాళ్ళు మహానుభావులు, దేవులపల్లి రామానుజారావు లాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఏమిటి కాదు. ఆయన ఇబ్బందులు పడ్డా కూడా ఆయన వాటిని అన్ని సహించాడు. నాకు పద్యం గుర్తుకొస్తుంది. అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి విననియట్ల ప్రతివచనంబుల్ వలుకక బన్నము వడి ఎడదలపక ఉన్న ఎతడ చూవే ధర్మజ్ఞుడిలన్. భారతంలో చెప్తాడు. తిక్కన గారు చెప్పిన పద్యం ఇది. ఎవరైనా కోపిస్తే కోపపడాడు ఆయన, అలిగితే అలవాడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా సాహిత్యమే కావాలి. కావ్యశాస్త్ర వినోదేన కాలోగచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖానాం నిద్రయాచ కలహేనవా. ఇది మనుస్మృతిలో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఎప్పుడు కూడా ఆయన కావ్యశాస్త్ర వినోదముల చేతనే కాలం గడిపేవాడు. ఒక లక్ష్మణమూర్తి ఆయనకు కావాలి. ఆయన చూడండి, రామరాజును గురువుగా భావించాడు ఆయన. రామప్ప లాంటి ఒక సిటీ ప్లానర్ ఆయనకు గురువైపోయాడు, సంస్కృతం చెప్పినాడు, ఆయన దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నాడు. చాలా ఆయన సంకేత పలకేశు ఒక్కటి చాలండి ఆయన ఎంత గొప్పవాడో, ఎంత హిమాలయం అంతవాడో అని చెప్పడానికి. దాంట్లో చాలా నాకు ఆకర్షించింది బాగా. ఒక్కొక్క సంఖ్యకు ఆ సమానార్థకమైనటువంటి పదాలన్నీ కూడా ఆయన ఇచ్చి ఆయన మనకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినాడు. ఆయన నిఘంటు నిర్మాత. యాస్కుడు నిరుక్తం రాశాడు. ఆయన శ్రీహరి నిఘంటు మామూలుది కాదు. సూర్యనారాయణ నిఘంటుగా మనం ప్రమాణం అనుకుంటాం. ఎందుకండి, ఎవడు చెప్పినాడంటే నాకు అర్థం కాదు. కానీ శ్రీహరి గారితోనే ఓ మాట అన్నాను నేను, ప్రయోగ శరణం వ్యాకరణం. ప్రయోగాన్ని బట్టి వ్యాకరణం ఉండాలి. కానీ ఏమైపోయింది, రాను వ్యాకరణాన్ని బట్టి ప్రయోగం అయిపోయింది. కాబట్టి ప్రజలంతా ఫెయిల్ అయిపోయినారు అనుకుంటారు. ఓ వ్యాకరణాన్ని విరుద్ధంగా రాశాడు అంటారు. నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉత్వసంధి నిత్యసంధి అనేది తెలియదు. చాలా మందికి ఉత్వసంధి నిత్యసంధి అని తెలియదు, ఉత్వసంధి వైకల్పికం అని తెలియదు, అత్వసంధి బహుళ సంధి అని తెలియదు. ఇప్పటికి కూడా చాలా మంది ఆచార్య స్థాయిలో కూడా ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇటువంటి దురస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రయోగాన్ని బట్టి వ్యాకరణం కాదు, ప్రయోగాన్ని బట్టి వ్యాకరణం బట్టి ప్రయోగం కాదు. కానీ ఆయన తపస్సు చేశాడు. ఆయన శబ్దం విషయంలో, సాహిత్య విషయంలో అలబ్ధ శబ్దం ముక్తావళి, పద్య ముక్తావళి అని నేను ముగిస్తాను. ఒక పద్యం చదివి, ఆయన సేకరించిన పద్యం, ఎంత పద్యం చూడండి ఎలా ఉందో ఈ పద్యం. ఎవడు చూడనటువంటి రవి చూడండి కవి చూస్తాడంటారు చూడండి. ఈయన ఒక కావ్యం చూశాడు, ఎవరు ఆ కావ్యాన్ని చూడలే. అందులో ఉన్న పద్యం సేకరించి ఇచ్చాడు. ఈ పద్యం చదివి ముగిస్తాను నేను. శుద్ధాంతఃకరణైక యోగ్యమగుచున్ శోభిల్లు అస్మద్వచో రాద్ధాంతం విడి ఇచ్చగింపక వృథా ప్రజ్ఞా పరిజ్ఞాన సన్నద్రు కొందరు కేవలంబుగా వితండావారులైతారు అసంబద్ధోక్తులు వచించిరేని మదమార్పన్ వారి ఖండించదన్. ఆ పద్యంలో రాశాడు, ఎవరైనా అహంకారంతో వితండవాదం చేస్తే వారిని ఎదిరిస్తానని. కానీ నిజంగా శ్రీహరి గారి మా పిల్లల మరి వారు ఒక మాట అన్నారు, చాలా గొప్ప మాట. భారతదేశంలోనే ఏ పండితుడు సంస్కృత వ్యాకరణంలో ఎలాంటి సందేహం కలిగినా ఆయన తీర్చినాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నేను సంస్కృతం నేర్చుకోవడానికి, వ్యాకరణం నేర్చుకోవడానికి, విశ్వవిద్యాలయ స్థాయికి ఎదగడానికి గుండేరావు హరికారే అనే ఒక పండితుడు, ఆయన దగ్గర వీరు వ్యాకరణానికి యంత్రం తయారు చేసే పనిలో ఉన్నారు. ఆయనకు నన్ను శిష్యుడు చేశాడు. రవ్వాసిరిహరి అనే గురువు నన్ను గుండేరావు హరికారే అనే ఒక పండితునికి, 12 భాషల పండితునికి నన్ను శిష్యుని చేశాడు. కాబట్టి ఇంతో అంతో నాకు వచ్చింది. అలాగా ఆయన అందరికీ మార్గదర్శకుడు, తెలుగు భాషకు, సాహిత్యానికే మార్గదర్శకుడని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని ఈ బుక్ ఫెయిర్లో ఇచ్చినటువంటి మిత్రుడు రవాశ్రీహరి గారికి కూడా శిష్యుడు అనుకుంటాను, మా పిల్లమది రాములు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గౌరీశంకర్ గారికి, మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.